అంతా ఉండాలని లేదు. ఎవడెవడి దగ్గర ఉన్నదో వాడు తెచ్చుకుని మనకి అమ్ముతాడు, అంతే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం మొత్తం ఒకటి దగ్గరే ఉంటుందా? మిల్లర్ దగ్గరే, మిల్లర్ ఏం పండించడుగా వ్యవసాయం, రైతుల దగ్గర తీసుకుని మిల్లర్ ఇస్తాడు. ఇదైనా అంతే, ఒక డైరీ వాడు మిగతా డైరీల దగ్గర నుంచి తెచ్చుకుని ఇస్తాడు. అందులో తేడా ఉంటే ఆటోమేటిక్గా పట్టుకోవడానికి అక్కడ వ్యవస్థే ఉంది, పెద్ద వ్యవస్థే ఉంది తిరుమల తిరుపతి. దాని గురించి తెలిస్తే మనకి ఈవెన్ లడ్డూల స్మెల్ మనం ఇన్నేళ్ల నుంచి చూస్తాం, తేడా వచ్చుంటే అసలు ఊరుకుందుమా ఈ పాటికి? కానీ నువ్వు గతంలో తిన్న తప్పబ్బా అని నిన్ను ధృవీకరిస్తున్నారు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటిది. ఇది ఒకటి నడుస్తుంది ఖచ్చితంగా, అది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది ఏంటది, పరకామణి. ఇప్పుడు మొన్న సింహాచలంలో పట్టుకున్నటువంటి వాళ్ళది ఉంది, లేకపోతే మొన్న ఇంకొక ఈవోను వాళ్ళ ఆవిడ కలిసి పట్టుకుపోయారు ఏదో డబ్బులు. ఏం చేస్తారు, కేసు పెడతారు, తర్వాత బెయిల్ మీద వస్తారు, ఆ డబ్బులు రికవర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆయన పట్టుకుంటే 72,000 రికవర్ అవుతుంది ఖచ్చితంగా. ఆయన కేసులో పెడితే ఫస్ట్ టైం అని చెప్పి అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ ఇవ్వచ్చు, లేదా 15 రోజులు జైలు శిక్ష వేస్తారు. 72,000కి అంతకు చేస్తారా జైలు శిక్ష? కానీ వాడు భయపడిపోయి వాళ్ళ కుటుంబం 150 కోట్ల ఆస్తి రాసి ఇచ్చింది. అధికారిక లెక్కలు 14.5 లక్షలు, ఇది 14.5 కోట్లు. ఏకంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తను 50 లక్షలు పెట్టుకుని రిజిస్ట్రేషన్ పెట్టాడంటే ఆయన కూడా నమ్మాడనే కదా, వీళ్ళకి అనుకూలుడైన